ఇది గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేయాలి అనుకున్నప్పుడు చాలా సమయం తీసుకుంటాడు. అట్టి సమయం గడిచిపోతున్న కొలది మనకి ఎటువంటి సహాయము దొరకదు. ఆ సమయంలో మన విశ్వాసాన్ని కోల్పోతాం. మెల్లమెల్లగా మనలో ఉన్న ఆశని మొత్తం కోల్పోతాం. ఒకటి గుర్తుపెట్టుకో, బైబిల్‌లో ఉన్న పెద్ద పెద్ద విశ్వాసులు కూడా ఇలాంటి సమయాన్ని దాటి వచ్చిన వారే. అబ్రహాము 25 ఏళ్ళు, మోసే 40 ఏళ్ళు, దావీదు 15 ఏళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. ఇశ్రాయేలును చూసుకుంటే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా జీవించారు. వారు అలా జీవించినప్పటికీ వారికి 40 సంవత్సరాలు పట్టింది కానాను దేశానికి వెళ్ళడానికి. కానీ వారి నిరీక్షణ చివరికి ఎలా ముగిసిందో చూడండి. దేవుడు వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. సరైన సమయానికి వారి జీవితాన్ని అద్భుతాలతో, మేలులతో మార్చేశారు. నీవు కూడా నీ విశ్వాసాన్ని కోల్పోకు. నీలో ఉన్న ఆశను వదిలిపెట్టుకు. ప్రార్థన మానకు. సరైన సమయం రాగానే నీ జీవితాన్ని మేలులతో, ఆశీర్వాదంతో గొప్పగా మార్చేస్తాడు.